వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇక్రిషాట్ కు CRISPR-Cas9 సాంకేతికత, స్వల్ప వ్యవధిలోనే క్షేత్రస్థాయికి కొత్త వంగడాలు. దారుణం, స్కూల్లోనే ఉపాధ్యాయురాలి హత్య, 40 సెకండ్లలో 25 సార్లు కత్తితో పొడిచి. లైంగిక వేధింపుల కేసు, కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు. అభిజిత్ దీప్కే అరెస్టుకు రంగం సిద్ధం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ ఫిర్యాదు. ఆగని నినాదాలు, కొనసాగిన వాయిదాలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలంటూ విపక్షాల పట్టు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగాస్టార్ రీఎంట్రీ. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు పుష్కర కాలంగా పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయ్యారు. పూర్తిగా బ్యాలెన్స్ పాటిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ సఖ్యతగా మెలుగుతున్నారు. ఈసారి మరి రాజకీయాల జోలికి వెళ్లనన్న నిర్ణయంతో ఉన్నారు మెగాస్టార్. ఈ విషయాన్ని పలు సందర్భాలలో కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకుంటారని కూడా టాక్ నడుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు మద్దతు తెలిపారు చిరంజీవి. తద్వారా కూటమికి అనుకూల సంకేతాలు ఇచ్చారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దారుణం, స్కూల్లోనే ఉపాధ్యాయురాలి హత్య, 40 సెకండ్లలో 25 సార్లు కత్తితో పొడిచి. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఊహించని దారుణ సంఘటన వెలుగు చూసింది. తరగతి గదిలో విద్యార్థులకు చదువు చెబుతున్న ఒక ఉపాధ్యాయురాలిని ఒక వ్యక్తి బయటకు లాగి విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు చూస్తూ ఉండగానే విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం త్రిషపై అనుచిత వ్యాఖ్యలు, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష DMK పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం తంజావూరు పోలీసులు చెన్నై నీలాంగరైలోని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్లో ఉదయనిధిని తంజావూరు తరలిస్తున్నట్లు సమాచారం. సోమవారం తంజావూరులో జరిగిన కావేరీ జలాల నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి విజయ్పై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో కొందరు DMK కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష అని నినాదాలు చేశారు. దానికి ఉదయనిధి స్టాలిన్ నవ్వుతూ హీరోయిన్ త్రిష, సీఎం విజయ్లను ఉద్దేశించి అనుచితమైన డబుల్ మీనింగ్ కామెంట్లు చేశారు. ఉదయనిధి స్టాలిన్ కామెంట్లపై TVK పార్టీ మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తంజావూరు పోలీసుల బృందం చెన్నై చేరుకుంది. మంగళవారం ఉదయం స్థానిక పోలీసుల సహాయంతో చెన్నై నీలాంగరైలోని నివాసం వద్ద తంజావూరు పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు. జన్యు సవరణ చేసిన మొక్కల కణజాలాన్ని ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తున్న దృశ్యం. నిర్దేశిత జన్యు సవరణలు సరిగ్గా జరిగాయో లేదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక కాంతి తరంగాలను ఉపయోగించి ఈ కణజాలాలను పరీక్షిస్తారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చిన్న, సన్నకారు రైతుల ఆహార భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త జన్యు సవరణ వంగడాల రూపకల్పన దిశగా హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన జన్యు సవరణ పరిజ్ఞానమైన CRISPR-Cas9 ను సుదీర్ఘకాలం పాటు ఉపయోగించుకునేందుకు అమెరికా కంపెనీల నుంచి ఇక్రిసాట్ తాజాగా హక్కులు పొందింది. మాజీ భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మాజీ WFI అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్లను లైంగిక వేధింపుల కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ప్రియాంక, మహిళల భద్రత, సాధికారత గురించి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే మరోవైపు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పూణే, ఔరంగాబాద్లలో తనపై జరిగిన దాడి వెనుక అభిజిత్ దీప్కే మనుషుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించి దీప్కేను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల 3వ వారం సైతం అధికార పక్షంపై విపక్షాల మంటలు ఆరడం లేదు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు చితకబాదిన ఉదంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సభలో ప్రకటన చేయాలంటూ సోమవారం లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టడంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో IRDAI తీసుకుంటున్న చర్యలు మంచివే. అయితే విస్తృత స్థాయిలో బీమాను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం దిశగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. రుణాలు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆర్థిక సాధనాలతో పోలిస్తే జీవిత బీమా పాలసీలను విక్రయించడం కష్టమైన విషయం. తక్కువ ప్రీమియంలు ఉండే పాలసీలను విక్రయించాలన్న కస్టమర్లను ఏజెంట్లు అనేకసార్లు కలవాల్సి ఉంటుంది. ఇలా తిరిగేందుకు ఖర్చులవుతాయి. ఇలాంటప్పుడు కమిషన్లనేవి వారికి కాస్త ప్రోత్సాహంగా ఉంటాయి. గతంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించడం వల్ల మాకు కమిషన్ల చెల్లింపులో కొంత వెలుసుబాటు ఉండేది. కానీ GST సంస్కరణల ఫలితంగా ఆ ప్రయోజనం పోవడంతో అదనపు భారం పడుతుంది. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఏజెంట్లు ఫుల్ టైం చేస్తారు కాబట్టి వారికి కమిషన్ తగ్గినా కాస్త పర్వాలేదు. కానీ మన దగ్గర చాలా మంది పార్ట్ టైం కింద దీన్ని చేస్తూ ఉంటారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలో గృహాలు నిర్మించుకోకుండా కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సౌలహల్లి గ్రామానికి చెందిన దళిత సంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. సౌలహల్లి గ్రామంలో 1999 సంవత్సరంలో 50 మంది దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 సెంటు చొప్పున ఇంటి స్థలం ప్రభుత్వం కేటాయించిందని వారు తెలిపారు. అయితే దళిత గోషయ్య అనే వ్యక్తి ప్రభుత్వానికి ఆ భూమిని గతంలో అమ్మడం జరిగింది. ఈ భూమిలోని 50 మంది దళిత కుటుంబాలకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు గోసయ్య వారసులు ఈ భూమి తనదని, ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి వీల్లేదని తమను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకి ఇరువురిని మా 50 మంది దళితులు అక్కడ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి మీకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నావో మీరు స్టేట్మెంట్లు ఇవ్వాలని కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అదే నోటీసు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకు వచ్చినామంటే అక్కడ అవతల ఆక్రమణదారులు రాజకీయ పలుకుబడి ఎక్కువ ఉన్నది. రాజకీయ ప్రలోభాలతోన మరి మార్పులతోన మరి డబ్బు బలంతోన ఖచ్చితంగా మంత్రాలయం తహసీల్దార్ని ఒత్తిడి తెచ్చి వాళ్ళకే తప్పుడుగా సంకేతంగా ఆర్డరు ఇప్పించుకునే పరిస్థితి ఒక కుట్ర ఏర్పడుతుందని మా దళితులు నాకు తెలియజేస్తే మరి ఈ రోజున మరి ఇక్కడ వచ్చి కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి అమ్మగారు ఖచ్చితంగా మా 50 మంది దళితులకి ఏదైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాల ప్రకారం మంత్రాలయం తహసీల్దార్ గారు ఆర్డర్ ఇవ్వలేకపోతే ఖచ్చితంగా ఆత్మహత్యలే శరణ్యమని కూడా ఈరోజు బోర్డును కూడా వినిపించుకోవడం జరిగింది. కలెక్టర్ వారు కూడా తక్షణమే స్పందించి మంత్రాలయం MRO వారు కూడా మరి ఫోన్ చేసి మీరు పారదర్శకంగా రేపు జరగబోయే వాగ్దానంలోనూ కూడా మరి మీరు చేసి ఖచ్చితంగా వీళ్ళకి ఎవరికైతే 50 మంది పట్టాలు ఇచ్చారో వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ పాస్ చేసి వాళ్ళని మరి కొట్టాలు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కూడా మేడం గారు కూడా తెలపడం జరిగింది. రేపు ఖచ్చితంగా ఇదే కలెక్టర్ మేడం ఉత్తర్వులు మరి మంత్రాలయం MRO గారు కూడా చేపట్టలేకపోతే ఆ MRO ఆఫీస్ ముందు వారి ఎత్తున మరి ఏదైతే ఈరోజు ఆత్మహత్యలే మా శరణ్యం, మా గొంతులకు ఉరితాడే మరి శరణ్యం అని కూడా ఏదైతే చెప్తారో రేపు ఖచ్చితంగా మంత్రాలయం ఆఫీస్ ముందు అది చూపిస్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వంగా అధికారులు ఏదైతే పట్టాలు ఇచ్చారో ఏది ఫేక్ కాదు. ఖచ్చితంగా పట్టాలు అనేది ఒరిజినల్ పట్టాలు. ఈ ఒరిజినల్ పట్టాదారులు నష్టపోతున్నారు. మరి ఇలాంటి వారికి JBMRPS సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అండదండగా ఉంటుందని నేను తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లోన ఈ సౌలహల్లి ఈ 50 మంది దళితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మరి లాఠీలకైనా వేడిలకైనా సంఖ్యలకు కూడా భయపడకుండా పోరాటం చేస్తుందని కూడా JBMRPS సంఘం నుంచి కూడా ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా JBMRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. గంగపుత్ర సంఘంలో ఏర్పాటు చేసిన అమ్మవారి తొట్టెలకు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు KSR ట్రస్ట్ చైర్మన్ శరత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజిత, పార్థసారథి పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం మహిళలు బోనాలను అందంగా అలంకరించి బోయవాడ కాలనీ నుంచి పోచమ్మ దేవాలయం వరకు తొట్టెల శోభయాత్ర నిర్వహిస్తారు.
పోతులరాజు విన్యాసాలు, శివశక్తులు, యువకులు డప్పు చప్పులతో డీజే ఆటపాటలతో నృత్యాలు చేస్తూ భక్తులని ఆకట్టుకున్నాయి. తదితర కాలనీల మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చారు. జాలర్లు చేపల వలలను అందంగా అలంకరించి బోనాల ముందు పోచమ్మ ఆలయం వద్ద అమ్మవారికి తొట్టెల బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ రజిత తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో వరదలో చిక్కుకున్న పెళ్లి బస్సు బృందాన్ని పోలీసులు కాపాడారు. గొల్లపల్లి నుంచి రంగంపేటలో పెళ్లికి వెళ్తున్న ప్రైవేటు బస్సు సుభాష్ టాకీస్ వద్ద రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. బస్సు సైలెన్సర్లో నీరు చేరడంతో అది ఆగిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది రోప్ సహాయంతో బస్సులోని 45 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడి మరో బస్సులో వారి గమ్యస్థానానికి చేర్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేములవాడలో సోమవారం గుండెపోటుతో 31 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. రోడ్డుపై బైక్ పట్టుకుని నడుస్తూ వచ్చిన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు అంబేద్కర్ నగర్కు చెందిన కొర్రెపు దుర్గప్రసాద్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ, తరికొండ పట్టణాలలో ఆయన కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభిప్రాయాలను, సూచనలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రతి పథకం లబ్ధిదారునికి చేరాలనేదే మా లక్ష్యం. ప్రజల ఆశీస్సులతోనే ఈ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకొస్తోందని పేర్కొన్నారు. అన్ని పనులు లేవే ఉన్నాయి. పెన్షన్ వస్తా ఉందా? ఫ్రీ బస్సు తిరుగుతా ఉండాలి. బస్సులు గ్యాస్ వచ్చినాయా? గ్యాస్ లేదా? కౌతాలం మండలంలో గురుకుల బాలికల హాస్టళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు సోమవారం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుడు బి గురుబసవరాజ్, మండల అధ్యక్షులు సాయి వర్మ మాట్లాడుతూ, కౌతాలం మండల కర్నూలు జిల్లాలోని అతిపెద్ద మండలాల్లో ఒకటిగా ఉండి 33 గ్రామాలకు కేంద్రంగా ఉందన్నారు. మండలంలో సుమారు 8,900 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పటికీ గురుకుల హాస్టల్ లేకపోవడంతో పలువురు విద్యార్థినులు చదువును మధ్యలోనే మానేయడం, మరికొందరు వలస వెళ్లడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కౌతాలం మండలానికి రావాల్సిన ఏపీ మోడల్ స్కూల్ను కొన్ని ప్రైవేటు సంస్థల ఒత్తిడితో మల్లంపల్లికి తరలించారని, ప్రస్తుతం గురుకుల హాస్టళ్లు కూడా కోసిగి మండలానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి పరిస్థితి రాకుండా కౌతాలం మండలంలోనే గురుకుల హాస్టల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ డిమాండ్స్ పై ఇప్పటికీ కర్నూలు జిల్లా కలెక్టర్ కు మంత్రాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డికి ఇటీవల కౌతాలం పర్యటనకు వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కూడా వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. తాజాగా ఎంఆర్ఓకు కూడా వినతి పత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. కౌతాలం మండలంలో గురుకుల హాస్టల్ వెంటనే మంజూరు చేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రాలయం బాగా కన్వీనర్, మనకు రావాల్సిన హాస్టల్స్, అన్న క్యాంటీన్, మనకి ఎన్నో రావాల్సిన వసతులన్నీ మండల అధ్యక్షుడిగా మాది ఒక డిమాండ్. కౌతాలంలోకి రావాల్సిన హాస్టల్స్, స్కూల్స్ అన్నీ కోసికి తరలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ హాస్టల్ అన్నీ మాకు రావాలి. మా మండలం చాలా వెనకబడింది విద్యా దాంట్లో. కాబట్టి ఈరోజు ఈ నిరసన ఎందుకు చేస్తున్నామంటే మండలం మేము ముందుకెళ్ళాలి, వేరే మండలాలకి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి రాఘవేంద్రన్నకి మా సమస్యలు చెప్పాం. ల్యాండ్ కూడా ఎంత ఉందో ఎంత కావాలో చూసి హాస్టల్ మాకు తీసుకొచ్చేలా చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో అక్రమ మైనింగ్ కొనసాగుతోందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గతంలో పలుమార్లు ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు మీకోసం కార్యక్రమంలో వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం తాము గత 30 సంవత్సరాలుగా ఆయా భూముల్లో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, అప్పటి ప్రభుత్వం తమకు పట్టాలు కూడా మంజూరు చేసింది లేదని అన్నారు. అయితే ఇటీవల కొందరు మైనింగ్ దళారులు వచ్చి ఆ భూములపై తమకు ఎలాంటి హక్కులు లేవని చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలుమార్లు తమపై దాడులు కూడా జరిగాయని ఆరోపించారు. మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు గ్రామస్తులు అనేకసార్లు ప్రయత్నించారని, మైనింగ్ మరియు బ్లాస్టింగ్ కు అవసరమైన అనుమతులు ఏమిటని ప్రశ్నించగా తమపై దాడులకు దిగుతున్నారని స్థానికులు వాపోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మైనింగ్ జరుగుతున్న కొండపై గ్రామదేవత అమ్మవారి ఆలయం ఉందని, ఆలయానికి వెళ్లే మార్గం కూడా ప్రమాదంలో పడిందని తెలిపారు. సుమారు 45 అడుగుల లోతు వరకు బ్లాస్టింగ్ నిర్వహించడం వల్ల ఆలయం పరిసర ప్రాంతం బలహీనపడుతోందని, భవిష్యత్తులో ఆలయం ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే రైతులు తమ భూములతో పాటు గ్రామ ప్రజలు అమ్మవారి ఆలయానికి కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని వారు చెప్పారు. మా ఎమ్మెల్యే గారి ద్వారాగా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ ఉన్నామని చెప్పారు మాకు. మేము ఎవరన్నా అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళ్తాకి మేము సిద్ధంగా ఉన్నాం, ఏదైనా చేస్తాకి సిద్ధంగా ఉన్నాం. అది ఎవరి భూమి ఎవరు తవ్వుతారు, ఎవరి భూమి ఎవరు తవ్వుతారు, పట్టాలి కాదా? ఏం మాట్లాడుతున్నారండి? పట్టాలు కాదా ఇవి? ఏమన్నా మేము పుట్టించుకున్నాయా? ఈ శాంపుల్ జూమ్ చేసుకుని చూసుకోండి, ఈ జూమ్ చేసుకుని చూసుకోండి. ఈ పట్టాలు కాదా? ఈ మేము సృష్టించుకున్నాయా? అది మా వాళ్ళకి ఏదైనా సరే అన్యాయం జరిగితే ఎక్కడికైనా మేము వెళ్తా సిద్ధంగా ఉంటాం, దేనికైనా సరే మేము సిద్ధంగా ఉంటాం. ఏంటండి దళితులైనా ఒక ఎస్సీ అయినా అలానే లోకల్గా చూసేది? ఎవరికైనా మేము అన్యాయం చేస్తే ఊరుకోమండి. అది మీ సభాముఖంగా మీడియా పూర్వంగా మేము చెప్పేది ఏంటంటే అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎంతో తొమ్ముతున్నారు. ఒక మేక వెళ్ళొచ్చు, ఒక గొర్రె వెళ్ళొచ్చు, ఒక గేదె చచ్చిపోవచ్చు. మా అమ్మగారి పేరు కోమలవంటి విమలమ్మ. ఈ 2/1 సర్వేలో మేము దరిదాపుగా 30 సంవత్సరాల క్రితమే ఇక్కడ భూమి సాగు చేసుకోవడం జరిగింది. సాగు చేసుకున్న భూమికి రాజశేఖర గారి హయాంలో పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన దాంట్లో మా అమ్మగారికి ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలం ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న క్వారీ వాళ్ళు అక్రమంగా తవ్వేస్తున్నారు. తవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ మంత్రి గారు కొనుక్కున్నారు, మంత్రి గారు ఏదో ఇక్కడ కంపెనీ పెడుతున్నారని చెప్పారు. మంత్రి గారు కంపెనీ పెట్టేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు కూడా నేను మంత్రి గారు అక్కడ ఆ మీటింగ్లో కూడా చెప్పాను, నాకు ఎకరం భూమి ఉందండి, ఎకరం భూమికి నాకు న్యాయం. కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టుకోవడం ద్వారాగా ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్కి వస్తున్నామని చెప్పి ఉదయం 10 గంటలకు వస్తున్నామని చెప్పి ఇప్పటి వరకు కూడా రాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు రాలేదు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి పర్మిషన్లు లేవనేది ఇప్పుడు ప్రజాముఖంగా మీ మీడియా ముఖంగా అందరికీ తెలియడమైనది. ఎందుకంటే మైనింగ్ చాలామంది చేస్తారు, రోడ్లని ఊళ్ళని ధ్వంసం చేసి ఎవరు చేయరు. మా ఊర్లో 30 సంవత్సరాల నుంచి మైనింగ్ జరుగుతుంది, కానీ ఏ రోజున ఈ విధమైనటువంటి మైనింగ్ జరగలేదు. ఎందుకంటారేమో టెంపుల్ రోడ్డు నాశనం అయిపోతుంది, అదేవిధంగా పైన టెంపుల్ నాశనం అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 200 మంది దళిత రైతుల్ని అన్యాయంగా వాళ్ళకి అన్ని
కాగితాలు అర్జీలు అన్నీ ఉన్నా కానీ మీకు ఏ విధమైనటువంటి అధికారం లేదు, మీకు భూమి లేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది భూమి? 20 సంవత్సరాల నుంచి ఉన్న భూమి వాళ్ళు ఎందుకని లేదు? 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్న భూమి 200 మంది దళితుల్ని అందరినీ మోసం చేయడమే ఇది. ఇదంతా కూడా పెద్ద మైనింగ్ మాఫియాగా మాకు అర్థమవుతుంది. 200 అడుగుల హైట్ ఉన్నటువంటి ఈ కొండని మొత్తం కంప్లీట్గా తీసేయటం అంటే మైనింగు చరిత్రలో ఎక్కడా కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగనంత మైనింగ్ మాఫియా దోపిడీ అనేది ఇక్కడ 500 కోట్ల వరకు జరుగుతుందని నేను మీడియా ముఖంగా కూడా మీ అందరికీ ప్రజలందరికీ కూడా ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని తెలియపరచమైనది. అదేవిధంగా శ్రీ శ్రీ దుగ్గిరాల బాలరామ తల్లి టెంపుల్ని నాశనం అవ్వకుండా, పాడు చేయకుండా ఎలాగోలా నిలబెట్టాలని 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవత అమ్మవారి దేవస్థానాన్ని కూడా పోతే పోయింది అంటున్నారు వీళ్ళు. అదేవిధంగా దేవస్థానాన్ని కాపాడాలి. అదేవిధంగా దేవస్థానానికి వేసినటువంటి 1,80,00,000 పెట్టి రోడ్డు నిర్మించినటువంటి రోడ్డుని 3 నెలల్లో ధ్వంసం చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏ రోజున 30 సంవత్సరాల నుంచి ఇంత మైనింగ్ జరిగింది కానీ ఏ రోజున కూడా ఆ రోడ్డుని వాడినటువంటి కోరి యజమాని అనేది లేదు, ఎంతమంది ఉన్నా కానీ. ఈరోజు మొత్తం కూడా అటు నుంచి నడవడానికి సిద్ధపడిపోయారు, రోడ్డుని ఆగం చేయడానికి సిద్ధపడిపోయారు. అదేవిధంగా బ్లాస్టింగ్ పర్మిషన్స్ ఇచ్చేసారు. బ్లాస్టింగ్ పర్మిషన్ ఇచ్చేస్తే 40-45 అడుగుల లోతు బ్లాస్టింగ్ కొడతంటే పైన టెంపుల్ ఎట్లా ఆగుతుందండి? మీరు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా అమ్మవారి టెంపుల్ని కాపాడాలని మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా, అందరికీ భక్తులకి, అదేవిధంగా ఆ అమ్మవారి భక్తులకి, అదేవిధంగా ఈ దళితుల రైతుల్ని కాపాడాలని మీడియా ముఖంగా అందరినీ కూడా వేడుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఇక్రిషాట్కు క్రిస్పస్ కాస్9 సాంకేతికత, స్వల్ప వ్యవధిలోనే క్షేత్రస్థాయికి కొత్త వంగడాలు. దారుణం, స్కూల్లోనే ఉపాధ్యాయురాలి హత్య, 40 సెకండ్లలో 25 సార్లు కత్తితో పొడిచి. లైంగిక వేధింపుల కేసు, కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు. అభిజిత్ దీప్కే అరెస్టుకు రంగం సిద్ధం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ ఫిర్యాదు. ఆగని నినాదాలు, కొనసాగిన వాయిదాలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలంటూ విపక్షాల పట్టు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.